హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారందరూ? మంచిగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నాం. ఎందుకంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌ని ఇండియాకెళ్తున్నారు. సో, తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మనమైతే ఎళ్తున్నాం. మన అపార్ట్‌మెంట్ నుంచి స్టార్ట్ అయ్యామిప్పుడు. సో, చూసేయండి డాలస్ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంది, ఏంటి అన్నీ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, మనం మన ఇంటి దగ్గర నుంచయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి, అక్కడి నుంచి లగేజ్ ఉంది. కొంచెం మన కార్‌లో గూడా పెట్టుకొని, అక్కడి నుంచి మనం కలిసి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోదాం. సో, ఇది మా కమ్యూనిటీ. మా కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఇంటికెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. సో, నీకు వాళ్ళ కమ్యూనిటీ కూడా నేను చూపిస్తాను ఇందులో. అండ్ ఈ పాయింట్ ఉంది చూసారా? ఇది చాలా డేంజర్. ఇక్కడ యాక్సిడెంట్స్ గూడా అయ్యాయి. రీసెంట్‌గా 2 యాక్సిడెంట్ అయ్యాయి. అవి నేను కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఘోరంగా యాక్సిడెంట్ అయ్యినాయి అక్కడ. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నాకొక పాయింట్ రాగానే భయమేస్తది కొంచెం. బట్ ఎనీవేస్. సో, ఇప్పుడు మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్ని టర్నింగ్సే ఉన్నాయి. మనం ఈ టర్నింగ్స్ అయిపోయినంక హైవేలోకెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇక్కడ గూడా ఒక యాక్సిడెంట్ అయింది. కార్ ఇంజిన్ దాంట్లో ఉండిపోయింది. ఇదిగో చూసారా? ఇక్కడ యాక్సిడెంట్ అయింది. దానికి ఉండిపోయింది అట్లనే స్టిక్ అయిపోయింది. సో, ఇది గూడా చాలా డేంజర్ పాయింట్. ఎన్ని రూల్స్ ఎంత ఉన్నా గూడా ఇక్కడ గూడా యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి. చాలా కేర్‌ఫుల్‌గుండాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం. సో, మా ఫ్రెండ్ వాళ్ళేమో డాలస్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటారు. సో, ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి కనిపించేదంతా యూనివర్సిటీ. ఇక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంటి వరకే ఎండ్ అవుతది. యూనివర్సిటీ మొత్తం ఇదంతా రైట్ సైడ్‌లో ఉన్నదంతా యూనివర్సిటీ. అక్కడ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ అపార్ట్‌మెంట్స్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం మనం. సో, వచ్చేసాం మనం. రైట్ సైడ్‌లో యూనివర్సిటీ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. సో, వాళ్ళు ఉంటున్నది ఈ అపార్ట్‌మెంట్స్‌లో. మా ఇంటి దగ్గర నుంచి 10 మినిట్స్ పడుతుంది. సో, మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్‌మెంట్‌కయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం పైకెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మనం కలిసి స్టార్ట్ అయిపోదాం ఎయిర్‌పోర్ట్‌కి. సో, స్టార్ట్ అయిపోయాము. మా కార్‌లో గూడా కొంచెం లగేజ్ పెట్టుకొని, వాళ్ళు ముందెళ్తున్నారు. మనం వెనకాల. సో, ఎయిర్‌పోర్ట్‌కయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది డాలస్ యూనివర్సిటీ. సో, యూనివర్సిటీ చాలా పెద్దది. నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను యూనివర్సిటీ గురించి. సో, మనం ఫ్రీవేకయితే వచ్చేసాము. ఇక్కడ హైవేస్‌ని ఫ్రీవేస్ అంటారు. మాకింకా సన్‌సెట్ అవ్వలేదు. 8 అవుతుంది. సో, ఇప్పుడు మాకు సన్‌సెట్ అవుతుంది. ఇప్పుడు డేలైట్ సేవింగ్ గదా! సో, సన్‌సెట్ లేట్‌గానే అవుతది. అదే మనకి ఇండియాలో అయితే ఇలా ఉండదు గదా! లైటింగు. బట్ యూఎస్‌లో ఇలానే ఉంటుంది. స్టార్టింగ్‌లో నాకు గూడా కొత్తగా, వింతగా అనిపిచ్చింది. ఇప్పుడైతే అలవాటయిపోయింది. సో, మనం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్నాము. చూసారు గదా! అదిగో ఫ్లైట్ కనిపిస్తుంది మనకి. ఫ్లై అవుతుంది. ఐ మీన్ ల్యాండ్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి కనిపిస్తుంది గదా! ఇదంతా డాలస్ ఎయిర్‌పోర్ట్. చాలా పెద్దది. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి డాలస్ ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు మన ముందున్న వెహికల్స్ అన్నీ ఎయిర్‌పోర్ట్‌కే. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్నవి బసెస్ అవి. స్కూల్ బసెస్. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ టికెట్ తీసుకోవాలి.
సో, మనం ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం. అందుకే గేట్ క్లోజ్ అయింది. టికెట్ తీసుకోగానే గేట్ ఓపెన్ అయిపోయింది. సో, లెట్స్ గో టు డాలస్ ఎయిర్‌పోర్ట్. నేను గూడా చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో, మేము నాష్‌విల్‌లో ఉండేవాళ్ళం. రీసెంట్‌గా డాలస్‌కి మూవ్ అయ్యాం కదా! సో, నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను డాలస్ ఎయిర్‌పోర్ట్ మీతో పాటు. సో, మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను రికార్డ్ చేశాను. ఫ్లైట్ అయితే మీకు కనిపించింది అనుకుంటాను. ఇప్పుడే క్రాస్ అయింది. సో, చూడండి ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. అది రన్‌వే మీద ఉంది. సో, మనం టెర్మినల్ డీకెళ్ళాలి. ఇది ఇంకా ఇక్కడేమో ఏ, బి ఉన్నాయి. సో, మనది డి. చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ ఇది. సో, ఈ టెర్మినల్ డి దగ్గరలో ఉన్నాం మనం. సో, మేమెప్పుడు ఫ్రీవే మీద వెళ్తున్నప్పుడు ఇది కనిపిచ్చేది. సో, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఇది టెర్మినల్ డీకి వే ఇదంతా. ఇంకా 3, 4 రౌండ్స్ ఎయ్యాలి. నేను అది మొత్తం పెట్టట్లేదు వీడియో. ఎందుకంటే ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో, అందుకే అక్కడక్కడ కట్ చేస్తూ పెడుతున్నాను. దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ చుట్టూ మేము ప్రదక్షిణలు చేస్తున్నాము టెర్మినల్ డీకెళ్ళడానికి. సో, కార్ పార్కింగ్ చేసి మనం లోపలికెళ్ళాలి. ఎయిర్‌పోర్ట్ లోపలికి. సో, మనకి టెర్మినల్ డి అయితే దొరికింది. ఇప్పుడు లోపల కార్ పెట్టేసి ఎళ్ళిపోదాం. సో, ఇక్కడ కార్లన్నీ కూడా పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళే అందరూ ఎయిర్‌పోర్ట్‌కి రైట్ సైడ్‌లో. పార్కింగ్ అయితే వచ్చేసింది. సో, పార్కింగ్ తొందరగానే దొరికింది మాకు. ఫస్ట్ లెవెల్‌లోనే స్పేస్ ఉంది. సో, ఇక్కడైతే మనం కార్ అయితే పార్క్ చేసేసాము. మనకి చాలా టైం ఉంది. ఎందుకంటే మన ఫ్లైట్ 11కి ఉంది. సారీ, ఆంటీ వాళ్ళ ఫ్లైట్ 11కి ఉంది. సో, ఇక్కడైతే పార్క్ చేసేసి లగేజ్ తీసుకొని డి టెర్మినల్‌కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చెక్ ఇన్ చేసేది. రైట్ సైడ్‌లో సెక్యూరిటీ చెక్ ఉంది. సో, చెక్ ఇన్‌కి మన వాళ్ళైతే క్యూలో ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే డాలస్ ఎయిర్‌పోర్ట్‌లో చాలామంది ఉన్నారు ఇండియన్స్. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియాకి వచ్చేవాళ్ళు ఉంటే ఫ్రీగానే రావచ్చు. నో వరీస్. ఎయిర్ హోస్టర్స్ అయితే వెళ్తున్నారు. వీళ్ళంతా కతార్ ఎయిర్‌లైన్స్ వాళ్ళు. సో, ఆంటీ వాళ్ళ ఫ్లైట్ కూడా కతారే. ఇదంతా ఎయిర్‌పోర్ట్. పైన చూసారు కదా, థర్డ్ ఫ్లోర్‌లో ట్రైన్ ఉంది. ఇదేమో సెక్యూరిటీ చెక్. మనకి ఇండియాలో అయితే లోపలికి కూడా రానివ్వట్లేదు ఇప్పుడు. ఇక్కడైతే యూఎస్‌లో చెక్ ఇన్ కూడా మనమే చేయించొచ్చు. అండ్ సెక్యూరిటీ చెక్ వరకు కూడా ఉండొచ్చు మనం. సెక్యూరిటీ చెక్ అయిపోగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. మనం బయటకు వచ్చేస్తాం. సో, అలా ఆంటీనైతే మేము సెక్యూరిటీ చెక్ వరకు ఉన్నాము. ఆంటీ లోపలికి వెళ్ళిపోయారు. దెన్ బ్యాక్ టు హోమ్. సేమ్ ప్రాసెస్. వచ్చేటప్పుడు ఎలా వచ్చాము సేమ్ అదే ప్రాసెస్‌లో బ్యాక్‌కి వెళ్తున్నాము. ఈ ఎయిర్‌పోర్ట్ దాటి బయటికెళ్ళడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది ఈజీగా.
సో, మనమైతే ఇంకా బయటకు రాలేదు. ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాము. సో, ఇక్కడిక్కడే తిరుగుతున్నాము. మాదైతే నార్త్ ఎగ్జిట్. సో, అందుకే ఇప్పుడు నార్త్ ఎగ్జిట్ తీసుకున్నాము. సో, ఇదంతా ఎయిర్‌పోర్టే ఇంకా స్టిల్. చాలా పెద్దగా ఉంది డాలస్ ఎయిర్‌పోర్ట్ అయితే. సో, రైట్ సైడ్‌లో కనిపించిందంతా ఎయిర్‌పోర్టే. ఇదంతా రన్‌వే. ఫ్లైట్ కనిపిస్తుంది మీకు. సో, స్టార్టింగ్ వచ్చేటప్పుడు టికెట్ తీసుకున్నాం గదా! సో, అక్కడికొచ్చాము. ఇక్కడ క్యాష్ ఓన్లీ అండ్ క్రెడిట్ అనుంది. సో, క్యాష్ ఉంటే ఆ వేలో ఎళ్ళాలి. క్రెడిట్ అండ్ మీన్ కార్డ్ యూజ్ చేస్తే ఈ వేలో ఎళ్ళాలి. సో, మనది క్రెడిట్ కాబట్టి సో, ఈ వేలో వచ్చాము. సేమ్ మన ముందు పర్సన్ ఎలా యూజ్ చేసి కార్డ్ యూజ్ చేసి పే చేశారో సేమ్ మనం గూడా అలాగే పే చేయాలి. ఆ టికెట్ అదే ఇప్పుడు నేను మీకు చూపిచ్చింది. సో, మనం పే చేసేసాము. Thank you for watching this video till the end. Take care. Bye bye. See you in another vlog. Be happy. Be kind to everyone.